సాకిరేవు దగ్గర ఉండే కుక్క ఇంటికి పనికిరాదు, రేవుకు పనికిరాదు అని దాని అర్థం. అక్కడ లేడు, ఇక్కడ లేడు, రెంటికి చెడ్డ రేవడి అంటారు కదా. అలా అయ్యాడు మనిషి. అలా దేవుడు కాలేకపోయాడు, ఇలా మనిషిగా బ్రతకలేకపోతున్నాడు. మనిషిగా బ్రతకలేని పరిస్థితి. ఎందుకంటే జంతువులను, పక్షులను, వనరులను, డబ్బును, అందాన్ని, ధనాన్ని, గర్వాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషను, పురుషుడు అన్న ఆధిక్యతను వగైరా 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 సిస్టమ్స్ అన్నిటినీ కూడా దేవీ దేవతలుగా చేసి పెట్టుకున్నాడు. పిల్లలనే దేవీ దేవతలు, పిల్లలనిచ్చే దేవీ దేవతలు, వర్షాలిచ్చే దేవీ దేవతలు, దాన్ని ఏమంటారు, పంటలిచ్చే దేవీ దేవతలు. ఇలా ప్రతి రంగంలోనూ దేవుణ్ణి తీసి దేవునికి బదులుగా మానవుడు తను సృష్టించుకున్న వాటిని ఉంచాడు. ఇదే 115వ కీర్తన. మళ్ళీ ఒకసారి చూడండి, 3 నుంచి చదువుదాం. 115వ కీర్తన 3 నుంచి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుష్యుని చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు. 8వ వచనం చాలా ఇంపార్టెంట్, దాన్ని అండర్లైన్ చేసుకోండి వీలైతే. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఎలాంటి వారవుతారు అనంటే, కళ్ళుంటాయి కానీ చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది. నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం, గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం, చేతులుంటాయి పని చేయని సమాజం, కాళ్ళుంటాయి నడవలేని సమాజం. మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది, బాగా అయింది అని మనసులో అనుకునే సమాజం. మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి, కానీ పట్టించుకోనటువంటి సమాజం. మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను, ముసలివాండ్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు, కానీ నోరుండి మాట్లాడలేని సమాజం. కారణం ఏమిటి అనంటే, మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాదు. మనం ఎవరికి దాసోహం అయ్యాం అనంటే, ఈ లోక మర్యాదకు దాసోహం అయ్యాం. ఈ లోక మర్యాదకు దాసోహం అవడం కారణం చేత స్పృహ కోల్పోయాం. మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి. మనిషి మృగమయ్యే, ఏ మృగాన్నైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఏ వనరులనైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, భార్యను చూసి వంక పెట్టడం మొదలు పెట్టాడు, సంబంధాలలో చేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు ఒకరినొకరును చంపుకునేటటువంటి పరిస్థితి, ప్రేమానురాగాలు నశించిపోవటం. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, సొంత కూతుళ్ళు తండ్రితో పడుకునేటటువంటి జుగుప్సాకరమైన మానవ జీవితం. అంటే రక్త సంబంధాల్లో సైతం పొరపచ్చాలు. సంబంధాలలో మార్పు, ప్రాధాన్యతలలో మార్పు, ప్రేమలో మార్పు, నిర్వచనాలలో మార్పు, భార్యాభర్తల సంబంధంలో మార్పు, ప్రతి చోట దిగజారిపోయినటువంటి మానవ సమాజం. దీన్నే చావటం అంటారు, దీన్నే చెర అని అంటారు, దీన్నే మరణం అని అంటారు. ఈ మరణం కేవలం దేవుడి నుంచి మనం విడిపోయే, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ లైట్ ఉంది, లేకపోతే మీ సెల్ ఫోన్ ఉంది, ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ పెడితే ఒక 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాటరీ బాగుంటే 6 గంటలు ఉంటుంది, ఇంకా బాగుంటే 9 గంటలో 10 గంటలో ఉంటుంది, ఆ తర్వాత ఏమైంది, చచ్చిపోద్ది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. మనుషులు అలాగే తయారయ్యారు.
జీవాధిపతి అయిన దేవునితో కనెక్షన్ కోల్పోయిన కారణం చేత, జీవాధిపతితో మనకున్నటువంటి కనెక్షన్ కోల్పోయిన కారణం చేత మనం మూవత్ వా మౌత్ అంటే రోజు చస్తూ ఒకరోజు చచ్చిపోతాం అనేటటువంటి పరిస్థితి. దీన్నే పాపపు పతన స్థితి అని పిలుస్తారు. మనిషి పతనంలో దిగిపోయాడు, మనిషి జీవోత్సవంలా మారిపోయాడు, మానవ సమాజం జీవోత్సవంలా మారిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు, మొదటి రోజు మీరు విన్న సందేశం, దేవుడు అన్నాడు, నా దాసుడైన అబ్రహాము అని అన్నాడు, నా హృదయానుసారుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని అన్నాడు. పిలిచాడు, కమ్ అవుట్, ఐల్ గివ్ యూ అ న్యూ నేషన్ అని అన్నాడు. క్రొత్త రాజ్యాన్ని నీకు ఇస్తాను, క్రొత్త దేశాన్ని నీ ద్వారా కడతాను, నీ ద్వారా ప్రతి వంశము ఆశీర్వదింపబడేలా చేస్తాను. విగ్రహారాధకుడైనటువంటి నీవు ఇప్పుడు బయటికి రా, నిజమైన దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతావు అని అన్నాడు. ఆయన తిరిగాడు, ఆయన తిరిగి వచ్చాడు. ఆయన ద్వారా చేసినటువంటి ఒడంబడిక, ఆయన ద్వారా చేసినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధన ఆయన కంటే ముందు చేసినటువంటి నోవహుతో చేసిన నిబంధన, నేను చంపే దేవుణ్ణి కాదు, నేను రక్షించే దేవుణ్ణి, నేను నాశనం చేసే దేవుణ్ణి కాదు, నేను పునర్నిర్మించే దేవుణ్ణి, నేను నూతన సృష్టిని మొదలు పెట్టాను. ఆ నూతన సృష్టి కార్యం నోవహుతో మొదలైంది, ఆ తర్వాత అబ్రహాముతో కొనసాగించబడింది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడం మన తండ్రి యొక్క అభీష్టం, మన తండ్రికి ఉన్నటువంటి ఆలోచన. ఆయన నిన్ను నన్ను విడిచువాడు కాదు, కన్న తల్లి అయినా విడుస్తుంది, కానీ మానవుడు నన్ను చీదరించాడు, నన్ను చీత్కరించుకున్నాడు, నన్ను వదిలేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి శోధించాడు. నీళ్లు లేవని శోధించాడు, అన్నం లేదని శోధించాడు, వర్షం పడుతుందని శోధించాడు, వర్షం పడలేదని శోధించాడు. మాకు గోరీలు లేవని ఇడికి తీసుకొచ్చావా అని అడిగాడు. ఎలా తీసుకొచ్చాడు? అబ్రహాముకు చెప్పాడు, 400 పైచిలుకు సంవత్సరాలు నీ పిల్లలు ఒక దేశంలో ఉంటారు, కానీ వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి మరియు దానిని ఏలండి అన్నటువంటి పనిని ఆదాము చేయలేకపోయాడు. కానీ నీ ద్వారా నేను మానవ సమాజానికి మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక రోజు వస్తుంది, ఒక రాజు వస్తాడు, ఆయన ఏల్తాడు, గగనాన్ని చీల్చుకొని వస్తాడు, ఆయన ఏల్తాడు, గాడిద మీద వస్తాడు, ఆయన ఏల్తాడు, ఆయనను హత్తుకున్న వారు యెహోవాకు జనులవుతారు అన్నటువంటి సందేశంతో వస్తాడు. అలా రావటానికి ముందుగా అబ్రహాము పిల్లలు ఇస్సాకు మరియు యాకోబు కుమారులైనటువంటి ఇశ్రాయేలును 10 రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి, నువ్వు కాదు రాజు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రాజు, ఎవర్రా మీరు రాజులు అని అన్నాడు. అక్కడ రాజుల్లో ముఖ్యంగా వారి పైన ఏలుతున్నది ఎవరు? నీళ్లు, తెగుళ్ళు, లేకపోతే మిడతలు, అలాగే ముసళ్ళు, అలాగే కీయు, అలాగే నక్షత్రం, అలాగే ఇలా 10 రకాలైనటువంటి దేవీ దేవతలు. అన్ని వనరులు, ఏ వనరులైతే ఆనాడు ఐగుప్తు దేశాన్ని ఈనాడు అమెరికా ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సూపర్ పవర్గా ఉందో, అలా 3500 పైచిలుకు సంవత్సరాల క్రితం ఆ దేశం, లేకపోతే ఐగుప్తు దేశం ప్రపంచాన్ని శాసించే దేశంగా ఉంటే, ఆ ప్రపంచాన్ని శాసించే దేశంలో ఏ వనరులనైతే వారు దేవీ దేవతలుగా చేసుకుని ఆరాధిస్తున్నారో అన్నిటినీ మించి అన్ని వనరుల పైన రాజు అయినటువంటి ఫెరో నిలబడి అంటాడు, ఐ యామ్ ద కింగ్, నేను చెప్పినట్టు చేయాలి. అయ్యా పని ఎక్కువైపోతుంది, మా మీద భారం ఎక్కువవుతుంది, ఇంకెక్కువ పెట్టండి రా వీళ్ళకి పని. మనుష్యులుగా భావించలేనటువంటి అధికార దుర్వినియోగం ఉన్నటువంటి రాజ్యం, ఆ రాజ్యం ఎదుట నేను ఒక్క ముసలాయనను పంపిస్తాను. ఆ ఒక్క ముసలాయన ఆయనకి ఏమీ చేతర కానట్లుగా 40 సంవత్సరాలు గొర్రెలను మేపించి మరీ పంపిస్తాను. గొర్రెలను మేపించి గొర్రెల్లాగా తయారైపోయిన ఒక ముసలాయన వెళ్ళి ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఎదుట నిలబడి ఛాలెంజ్ అంటాడు. లెట్ మై పీపుల్ గో అంటాడు, నా ప్రజలను పంపించు అని అంటాడు. హే, నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఐఎమ్ జో బైడెన్, నేను ఈ అమెరికా దేశానికి అధ్యక్షుని రా బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడతావేంటి? లెట్ మై పీపుల్ గో.
లెట్ మై పీపుల్ గో. నో, 10 సార్లు మాటికి మొదటిసారి చెప్పినప్పుడు విననందుకు, రెండవసారి చెప్పినప్పుడు విననందుకు, మూడవసారి చెప్పినప్పుడు విననందుకు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు వాడి కఠినత్వానికే విడిచిపెట్టి, అనగా మరింత కఠినంగా ఉండేట్లుగా వాడిని చేసి, వాడికున్నటువంటి ప్రతి గర్వానికి ఆధారమైన ప్రతి ఆలోచనను చెరపట్టి ఓడించి వాళ్ళని తీసుకొస్తాడు. ఆరిన నేల మీద సముద్రం 2గా చీలితే వస్తాడు. వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే సముద్రం 2 పాయలవటం. ఈ మానవ సమాజం నూతన సృష్టి కార్యములో మొదలుపెట్టినటువంటి దేవుని చేత పిలువబడినటువంటి సమాజం నడవటం చూస్తాం. ఆ నడిచిన వాడు వెళ్ళిపోయిన తరువాత ఫరో సైన్యం అదే ప్రయత్నం చేయటం. ఐ యామ్ ద కింగ్ అని అనుకున్నటువంటి ఫరో తన యొక్క ప్రజలు ఈ నీళ్ళలో పడి చావటం వీళ్ళు చూస్తారు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా, నీళ్ళిచ్చు బండగా, మోషే చేతి మీద ఉన్నటువంటి అహరోను కర్రగా ఆయన వారిని వెంబడించటం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షతలు కనిపిస్తూనే ఉన్నాయి అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. ఆ ప్రత్యక్షతలు చూపించుకుంటూ తన ప్రజలను, తన రాజ్యమును, లేకపోతే తన రాజ్య నిర్మాణం కోసం, నూతన సృష్టి కార్యం కోసం నడిపిస్తూ బయటకు తీసుకొని వచ్చినటువంటి ఈ మహాదేవుడు, ఆయన ఒక చోట ఆగితే మాకు నీళ్లు లేవు, మాకు తెల్లగడ్డలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు తినడానికి దాన్ని ఏమంటారు మటన్ లేదు, మనకు అబ్రహాం లేదు, ఇస్సాకు లేదు, యాకోబు లేడు. ఇదే క్వశ్చన్స్, ఇదే నస. ఎందుకు అనంటే వారికి చేయాల్సిందేమీ లేదు. రాత్రి నోరు తెరుచుకొని పడుకుంటే పొద్దునకంతా దేవదూతల ఆహారం పరిచిపెట్టేవాడు దేవుడు. వేసుకున్న చెప్పులు అరగలేదు, వేసుకున్న బట్టలు చినగలేదు, కానీ వీళ్ళకి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్. మానవుడు దిగజారిన స్వభావం. ఏ మానవులను రక్షించటం కోసమైతే దేవుడు ఒక సమాజాన్ని నిర్మించటం కోసం స్థానికంగా ఉన్నటువంటి దేవీ దేవతల మరియు ఫరో యొక్క శక్తి నుంచి విడిపించుకొని వచ్చి, నేను నీకు కాపరిని, నేను నీకు రాజును, నేను నీకు ప్రియుణ్ణి, నేను నీకు భర్తను, నేను నీకు దేవుణ్ణి అని నిరూపించుకున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అన్నారు. అక్కడ సమాధులు లేవు, గోరీలు కట్టుకోవడానికి స్థలం లేదని మమ్మల్ని తీసుకొచ్చావా అరణ్యంలో చచ్చిపోవడానికి అని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, నో ప్రాబ్లం. ఆదాము చేసిందే మళ్ళీ అబ్రహాము పిల్లలు చేస్తున్నారు. ఆదాము రిజెక్ట్ చేశాడు, చచ్చాడు. వీళ్ళ ద్వారా మళ్ళీ జీవితం ఇస్తాం అని అంటున్నాను, వీళ్ళు చస్తాం అంటున్నారు. సరే మీ ఇష్టం అన్నాడు. వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. లోకంలో మిగిలిన దేశాలన్నీ రాజును కలిగి ఉంటే ఈయన అన్నాడు, నేనే నీకు రాజును రా, నీకు వేరే రాజు అవసరం లేదు, న్యాయాధిపతులు పెట్టుకోండి. మీరు న్యాయము, కనికరము, ప్రేమ, సమానత్వం, మీ పైన ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి నా స్వరూపము నా పోలిక చొప్పునున్నాడు. ప్రతి మనిషి రాజు ఏలటానికి నేను పెట్టాను, ప్రతి మనిషి విస్తరించటానికి పెట్టాను, అభివృద్ధి కావటానికి పెట్టాను. మీ పైన ఇంకో రాజు అవసరం లేదు మీకు అన్నాడు. నో 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 సమూయేలు గ్రంథం దగ్గరకు వచ్చేసింది. సమూయేలు గ్రంథం దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు, సమూయేలు అంతా బాగానే ఉంది, నువ్వు చూస్తేనేమో ముసలోడు అయిపోయావు, నీ పిల్లలు చూస్తేనేమో నీ అంత గొప్పగా ఏమీ లేరు, మాకేం కావాలి? రాజు కావాలి. లాలీపప్ లాగా అడిగారు, మాకు రాజు ఇస్తావా? మిగిలిన దేశాలకు, చుట్టుపక్కలున్న దేశాలు, రాజ్యాలు ఏ విధంగా అయితే రాజును కలిగి ఉన్నాయో మాకు అలాగే రాజు కావాలి. సమూయేలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా వాళ్ళు ఇలా అంటున్నారు? సమూయేలు, డోంట్ వరీ, దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ, దే ఆర్ రిజెక్టింగ్ మీ యాజ్ దేర్ కింగ్. వాళ్ళు తిరస్కరిస్తున్నది నిన్ను కాదు సమూయేలు, నన్ను. దే వాంటెడ్ ఎ కింగ్. వాళ్ళకు ఒక రాజు కావాలి కదా, చెప్పు వాళ్లకు. ఆ రాజు వస్తే మీ పిల్లలు వాడు కాళ్ళు పట్టాలి, మీ పిల్లలు వాడికి పన్నీరు చల్లాలి, మీ పిల్లలు రొట్టెలెత్తాలి. ఆయన దాన్ని ఏమంటారు, కారులో వస్తుంటే ముందర కొందరు వెనకల కొందరు పరిగెట్టాలి. మా ఊర్లో ఇలాంటి రాజులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. జనం ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక ఆయన ఇలా అంటే ఒక పరిగెత్తుకుంటూ వచ్చి కోట్ తీస్తారు.
ఆయన ఉషు ఉషు అంటే అందరు పడిపోతానే ఆ తర్వాత మళ్ళా వచ్చి కోట్ వేసుకుంటాడు. ఆ కోట్ వేయడానికి ఇంకొకరు వస్తారు. మీ పిల్లలు ఆయనకు రొట్టెలొత్తుతారు అని ప్రభు చెప్పాడు. మీ పైన రాజ్యం చేయటానికి మతాన్ని ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి కులాన్ని ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి ధనాన్ని ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి వనరులను ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి ఇచ్చకపు మాటలను ఉపయోగిస్తారు, మీ పైన రాజ్యం చేయటానికి ఈ లోక మర్యాద ఎంత నీచానికైనా దిగజారే ప్రయత్నం చేస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చదివి వినిపిస్తాను తర్వాత, ఇది అవనివ్వండి. సో రాజులు వద్దురా అని అంటే లేదు, మాకు కింగ్ కావాలని అన్నారు. వారు ఎన్నుకున్నటువంటి రాజు ఒకడు. దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. అండ్ నూతన సృష్టి కార్యం, దేవుని రాజ్యము అనేటటువంటి సంపద, దేవుని రాజ్యం అనేటటువంటి ఈ బాధ్యతతో కూడినటువంటి వాగ్దానం దావీదు ద్వారా మళ్ళీ దావీదు కుమారుడైన సొలొమోను, దావీదు వేరు మరియు చిగురుగా వచ్చేటటువంటి మీకా గ్రంథం 5:2 చెప్పినట్లుగా, ప్రవక్తలందరూ ప్రవచించినట్లుగా, యెషయా ప్రవచించినట్లుగా, ఓబద్యా చెప్పినట్లుగా, జకరియా 2వ అధ్యాయం చెప్పినట్లుగా, మలాకి 4 చెప్పినట్లుగా నీతి సూర్యుడు ఉదయిస్తాడు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, మీ రెక్కలకు ఆరోగ్యం కలుగజేస్తాడు. 600 పైచిలుకు సంవత్సరాలు మీరు పోతారా, దేవుణ్ణి విసర్జించొద్దు, విసర్జిస్తున్నారు మీరు పోతారు అని చెప్పినా విననప్పుడు దేవుని రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు 2 ముక్కలైపోతుంది. ఉత్తర దేశము మరియు దక్షిణ దేశం. ఉత్తర దేశంలోనికి మరియు దక్షిణ దేశంలోనికి ఒకరి తర్వాత ఒకరు రాజులు రావటం, దేవాలయమును చెరపట్టడం, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని చిన్నాభిన్నం చేయటం, కుక్కలు చింపిన విస్తరిగా సమాజం మొత్తం, అనగా దేవుని యొక్క రాజ్యం అది క్షీణించిపోయేలా దేవుడు అన్యాయానికి, మీరు నా ప్రజలు అనుకుంటున్నారు, మీరు నన్ను విసర్జిస్తే ఎక్కడికి వెళ్తారు? చెర, మరణం. నేను లేని మందిరం, నేను లేని సమాజం, నేను లేని పతన స్థితిలో ఉన్న సమాజం. నెబుకద్నెజరు వచ్చాడు, పట్టుకెళ్ళిపోయాడు. రాజులు వచ్చారు, పట్టుకెళ్ళిపోయారు. మలాకి వరకు ఇదే మాట, ఆయన వస్తాడు, మనకు స్వపరిపాలన ఇస్తాడు, దేవుని రాజ్య పాలన తిరిగి ఇస్తాడు, దేవుని రాజ్య పాలన కోసం ఆయన వస్తాడు అని చెబుతూ వచ్చినటువంటి మాటలు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చదివిన మాట, కాలము సంపూర్ణం అయింది, నేను వచ్చేసాను అని వచ్చాడు. ఐ యామ్ ద కింగ్ అని వచ్చాడు. నేను రాజును, ఐ యామ్ ద రూలర్, ఐ యామ్ ద ఫాదర్, ఐ యామ్ యువర్ లవర్ అండ్ ఐ యామ్ యువర్ హస్బెండ్ అండ్ ఐ యామ్ ద ట్రూ గాడ్. నేను నీ దేవుణ్ణి, నేను నీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ కాపరిని, నేను నీ రాజును అని చెబుతూ వచ్చినటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు. అయితే ఈయన మనిషి ఏ విధంగా అయితే పాలించాలనుకున్నాడో, ఎలా పాలించాలనుకున్నాడు? దుర్వినియోగం చేత, అధికార దుర్వినియోగం చేత, దేవుణ్ణి విసర్జించటం కారణంగా, లేకపోతే ధనాన్ని ఆసరాగా చేసుకుని, అందాన్ని ఆసరంగా చేసుకుని, జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని, కులాన్ని ఆసరాగా చేసుకుని, మతాన్ని ఆసరాగా చేసుకుని, ఇలా విభజించి పాలించేటటువంటి పద్ధతుల్లో మనిషి పరిపాలించడం మొదలుపెట్టాడు. 11వ అధ్యాయం దానియేలు గ్రంథం. మనిషి యొక్క పాలనకు, దేవుని యొక్క పాలనకు, అనగా నూతన సృష్టి అనేటటువంటి పాలనకు ఉన్న తేడా మీకు నేను దానియేలు గ్రంథం రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, సంపత్తి చేత ఏలుబడి చేసేటటువంటి రాజులు. 3వ వచనం, శూరత్వంతో ఏలుబడి చేసే రాచరికం. 6వ వచనం, సంధి చేత, అనగా కోయలిషన్ గవర్నమెంట్ అని పిలుస్తారు, ఎన్డీఏ, యూపీఏ వగేరా వగేరా అన్ని ఇవే. సంధి చేత పరిపాలించే పద్ధతులు. 20వ వచనం, పన్ను చేత పరిపాలించే పద్ధతులు. 21వ వచనం, ఇచ్చకపు మాటల చేత పరిపాలించే పద్ధతి. మిత్రం అంటారు కదా, అది ఇదే. దోపుడు సొమ్ము చేత పాలించే పద్ధతులు, నిబంధనలకు విరోధి అయి పాలించే పద్ధతులు. 36, హెచ్చించుకోవడం ద్వారా లేకపోతే అతిశయం ద్వారా పాలించే
పద్ధతి. 38 విగ్రహారాధన ద్వారా పాలించే పద్ధతి. 39 విభజించటం ద్వారా పాలించే పద్ధతి. మనిషి పైన రాజ్యం చేయటానికి, మనిషిని కొల్లగొట్టడానికి, మనిషి పైన రాజుగా ఉండటానికి ఇలాంటివన్నీ ఉపయోగిస్తాడు. ముఖ్యంగా విభజించి పాలించేటటువంటి ఆలోచన. సమాజాన్ని పతన స్థితిలో ఉన్న మనిషి విభజిస్తాడు. కులం పేరట విభజిస్తాడు, రంగు పేరట విభజిస్తాడు, ఉపకులం పేరట విభజిస్తాడు, ఉపకులంలో మళ్ళీ ఉపకులం చేత పేరట విభజిస్తాడు, మీ నాయన ఇంటి పేరు మీద విభజిస్తాడు, మీ అమ్మ ఊరి పేరు మీద విభజిస్తాడు. మనిషి విభజించటమే నేర్చుకున్నాడు. విభజించి పాలించేటటువంటి ఈ విగ్రహారాధన పాపము అనేటటువంటి ఈ సమాజాన్ని తిరిగి నిర్మించాలి, తిరిగి ఒకటి చేయాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నాడు అన్న స్పృహలోనికి తీసుకుని రావటం మొట్టమొదటి వ్యక్తిగత రక్షణ. సామాజిక రక్షణ. ప్రతి మానవ సమాజం ఒక శరీరముగా దేవుడు యేసు క్రీస్తు అనే శరీరంలోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన విరువబడిన శరీరంలో భాగమైతే యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, నువ్వు క్రొత్త సృష్టి అని పిలిచేటటువంటి సామాజిక రక్షణ. ప్రపంచాన్ని ఐక్యపరిచేటటువంటి రక్షణ కార్యం. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఈ సంకల్పమును, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏమిటి అంటే, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే, నేను ఇక్కడ బతకాలి, చచ్చిపోగానే నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు, వేరే లోకం ఒకటి ఉంది, ఆ లోకంలో వెళ్ళిపోతాం. మన పొరుగు వారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నట్లుగా రంభా ఉర్వశి మేనకులు డాన్స్ చేస్తూ ఉంటారు, పైనుంచి వచ్చి ఇలా పోస్తుంటే మనం ఇలా తాగెత్తుంటాం అని వాళ్ళు అనుకుంటే, మనకి ఇక్కడ ఏదో ఇంకా వేరు రకాలైనటువంటి అదొక విగ్రహం తయారు చేసుకున్నాం. బట్ వాట్ ఈస్ ది యాక్చువల్ పర్పస్? ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోవటమా మన పర్పస్? మేము చిన్నప్పుడు మా అమ్మ, మేము క్యాథలిక్ కుటుంబంలో పుట్టాను, క్యాథలిక్గా పెరిగాను. మా అమ్మ మమ్మల్ని వేలాంకన్ని అనే ప్రదేశానికి తీసుకెళ్ళేది. అక్కడ సముద్రం, ఆ సముద్రం ఒడ్లో నేను మా అన్న ఆడుకునేవాళ్ళం. ఆడుకుని సముద్రం ఒడ్లో ఆడుకునేటప్పుడు ఏం చేస్తాం మనం? ఇసుకతో ఇల్లు కట్టుకుంటాం కదా, మంచిగా ఇసుక మెడలు కడతాం. ఇసుక మెడలు కట్టిన తర్వాత మా గుండు కొట్టేటోళ్ళు పైన గంధం పెట్టే సలసల కాగుతూ ఉండేది అనమాట. అబ్బా ఎలా ఉండేదంటే, మా అమ్మ కేకేస్తుంది, రే అన్నమైంది వచ్చేసే అనగానే, అంటే మంచి చేపలు ఉండదు, ఉప్పు చేపలు తినడానికి టైం అయిందని చెప్పేసి, ఇప్పుడు ఏం చేయాలి, మేము తయారు చేసుకున్నాం ముచ్చటగా చేసుకున్నటువంటి ఈ ఇసుక మేడలు ఏం చేస్తాం, మేము పరిగెత్తుకుంటూ వచ్చి నేను మా అన్న మా కాళ్ళతో మేమే దాని తొక్కి ఇంటికి పోతాం. మన దేవుడు అలాంటి అంటారా? ఈజ్ అవర్ గాడ్ లైక్ దాట్? ఆయన ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చేసినటువంటి తన సృష్టిని ఒకానొక రోజు ఇది కాదు, తుచ్, ఇదంతా బాగాలేదు, వేరే చోటు పోదాం అంటాడా? దట్స్ వాట్ రిలీజన్ టీచెస్. మతం అదే నేర్పిస్తుంది. బట్ మానవుడు తన అధికార దుర్వినియోగం చేత ఈ ప్రపంచంలోనికి ఏ మలినాన్నైతే తీసుకొచ్చాడు, ఏ పాపాన్నైతే తీసుకొచ్చాడు, ఏ మరణాన్నైతే తీసుకొచ్చాడు, ఏ దరిద్రాన్నైతే తీసుకొచ్చాడు, ఏ విభజననైతే తీసుకొచ్చాడు, ఏ హెచ్చుతగ్గులనైతే తీసుకొచ్చాడు, పాపం యొక్క పర్యవసానమైనటువంటి మరణాన్ని జయించటం కోసం, తిరిగి ఒకటి చేయటం కోసం భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు భూమి ఆకాశముల నడుమ ఒక అగాధము వచ్చేలా మానవుడి నిర్ణయం ఎప్పుడైతే జరిగిందో, ఒక్క మానవుడు మళ్ళీ రావాలి. ఒక్క మానవుడు ఈ భూమి ఆకాశముల విభజనకు కారణకుడయ్యాడు. కానీ ఒక్క మానవుడు ఈ భూమి ఆకాశములను తిరిగి కలపాలి. ఇప్పుడు చదవండి 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ద పర్పస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్, ఒక్క మానవుడు, ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు అనేటటువంటి మానవుడు, ఆ మానవునిలో ఉన్నటువంటి సంకల్పం లేదా నిర్ణయం, దేవుడు చేసిన నిర్ణయం ఏమిటి అని అంటే, హీ వాంట్స్ టు యునైట్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. భూమి ఆకాశములను, లేకపోతే పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకం చేయాలి, సమకూర్చాలి. హీ డోంట్ వాంట్ ఎనీబడి టు పెరిష్. ఎవరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు.
ఎవరు ఆయనను త్యజించటం కారణం చేత, ఆయనను తిరస్కరించటం కారణం చేత ఎప్పటికీ ఉండేటటువంటి మరణములో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. జీవములోనికి మీరు రావటం ఆయనకి ఇష్టం. ఆయన సన్నిధిలో బ్రతకటం, మీరు ఆయన సన్నిధిలో బ్రతకటం ఆయనకి ఇష్టం. ఏ విధంగా అయితే ఆదాము దేవుని సన్నిహిత్యాన్ని, దేవుని స్నేహాన్ని ఎంజాయ్ చేశాడో అలాంటి స్థితిలోనికి మీరు తిరిగి రావటం ఆయనకి ఇష్టం. అదే యేసు క్రీస్తు యొక్క పని. యేసు క్రీస్తు అనే ఈ మానవుడు ఈ ప్రపంచానికి వచ్చి ఏ మరణమైతే మానవులను బెదిరిస్తోందో, ఏ మరణమైతే మానవుడిని చంపేస్తోందో, ఏ మరణాన్నైతే మానవుడు జయించలేకపోతున్నాడో, మరణం అంటే భయపడి